జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇస్లామిక్ రాజ్యంలో ఈ యొక్క దేవాలయాన్ని మనం నిర్మించుకోవడం అనేది నిజంగా ఎటువంటి గొప్ప ఆలోచన విషయం అండ్ మనం ఎటువంటి సందేశం ఇస్తున్నామని అర్థం చేసుకోవాలి. హార్మోనీ ఏదైతే రెండు మతాల మధ్య కావచ్చు, రెండు ధర్మాల మధ్య కావచ్చు, ఒక సామరస్యత అనే ఒక విషయానికి ఇది అద్భుతమైన ఉదాహరణ కింద మనము దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే నిన్న మనందరం చూస్తున్నాము, అబుదాబిలో స్వామినారాయణ సంస్థ యొక్క స్వామీజీ ఎవరైతే ఉన్నారో, ప్రముఖ స్వామీజీ, సో వారు మాట్లాడుతూ కూడా చాలా కేటగారికల్ గా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇన్ఫాక్ట్ వారి అబుదాబి షేక్ గారిని కూడా చాలా ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే డే 1 నుంచి కూడా ఆయన 27 ఎకరాలు ఆయన సొంత ల్యాండ్ ఇవ్వడము, అట్లాగే ఇలాంటి ఒక మత అంటే అది ఇస్లామిక్ రాజ్యము, సో హిందూ ధర్మాన్ని వారు వేరే మతంగా చూసే సందర్భం ఉంటుంది కాబట్టి అలాంటి ఇతర ధర్మాలకు సంబంధించిన ఒక ప్రేయర్ హౌసెస్ కానీ లేకుంటే టెంపుల్స్ కానీ కట్టాలంటే అక్కడ ఒక లైసెన్స్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ లైసెన్స్ మనకి ఇవ్వడానికి కానీ మొత్తం వాళ్ళకు సంబంధించిన ఏదైతే గైడ్ లైన్స్, మున్సిపల్ యాక్ట్స్ అవన్నిట్లలో కూడా వారు ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకొని అవన్నీ అవసరం ఉన్న చోట మనకు ఇలాంటి అవకాశం ఇవ్వడం జరిగింది అని చాలా చాలా బాగా వారు వివరించారు. ఎందుకంటే అక్కడ ప్రాసెస్ గురించి కూడా మనకు తెలియాలి. చాలా మందికి తెలియదు, ఏముంది దేవాలయం కట్టుడే ఉంది, ఏదో వ్యక్తి కట్టుడే కదా అని అనుకుంటారు. కానీ అది ఒక ఇస్లామిక్ కంట్రీ. సో అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాన్ని నిర్మించడం అంటే చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్న సమాజాన్ని ఒప్పించాలి, ఎందుకంటే సమాజం కూడా ముస్లిం సమాజం ఉంటుంది. అట్లాగే అక్కడ ఉన్న మత పెద్దలను ఒప్పించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా మూఢత్వము, స్టబ్బాన్ గా ఉంటారు. ఇప్పుడు మన దేశంలో మనం చూస్తున్నాం, ఉత్తరాఖండ్ లో ఏదైతే జరుగుతున్నదో అక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే వాళ్ళందరూ పోలీసులను చంపి, అట్లాగే మన అంటే ప్రతి ఒక్క పెద్ద పెద్ద ఊర్లలో, టౌన్స్ లో వాళ్ళు ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ ఇమాములు రెచ్చగొడుతున్నారు ప్రజలను, సామాన్య ప్రజలను. అలా కాకుండా అక్కడ ఉన్న ఆ సమాజంలో ఉన్న ఇమాములను అయితేనేమి లేకుండా మత పెద్దలను ఒప్పించడం, ఇదంతా ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది గత 6 సంవత్సరాల నుంచి. అంటే 2015లో శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ వేయడానికి మన మోదీ గారు అప్పుడు శంకుస్థాపన కూడా వారే చేశారు. సో ఇదంతా రెండు ధర్మాల మధ్య ఉన్న ఒక గొప్ప సామరస్యానికి ప్రతీక. అయితే మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ రెండు ధర్మాల మధ్య సామరస్యానికి రెండు చేతులు కలుస్తేనే కదా చెప్పట్లు. సో రెండు చేతులు కలవాలంటే అసలు మన దేశానికి సంబంధించిన మన నాయకత్వము చేసిన ఎంతో శ్రమ, ఎంతో పని దాని వెనుక ఉన్నది మనకు కనబడకపోవచ్చు, అది కానీ దాని రిజల్ట్ మనం ఫలితాన్ని చూస్తాం. సో మోదీ గారు అక్కడ ఉన్న ఇస్లామిక్ రాజ్యం యొక్క అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబం, అది అంటే డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఒక కుటుంబ పెద్ద రాజు, అతని కొడుకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్. ఇప్పుడు మీకు చూసినట్టయితే మొత్తం 7 ఉంటాయి అవి, ఏవి యుఏఈలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో. ఆ 7 ఆరుగురు కొడుకులు ఒక వాళ్ళ బంధువు అంటే వాళ్ళ కజిన్ కు ఇవ్వటం జరిగింది ఆయన. సో అంటే లిటరలీ స్పీకింగ్ 7 అన్నదమ్ములు దాన్ని పాలిస్తూ ఉన్నారు. అవును. సో ఈ 7 అన్నదమ్ములలో ఏ ఒక్కరు ఒప్పుకోకున్నా కూడా వారు వాళ్ళ లాస్ ను మార్చుకోలేరు. అలాంటిది వీళ్ళందరినీ ఒప్పియడము, ప్లస్ వీళ్ళందరినీ ఒప్పించడంలో ఒక పెద్ద పాత్ర పోషించిన మోదీ గారిని ఈ క్షణంలో ఖచ్చితంగా మనందరము గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే మన భారతీయ నాయకత్వము ఇంత పెద్ద అచీవ్మెంట్ చేయడం. అయితే నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మోదీ గారు శంకుస్థాపన జరిగినప్పుడు, ఈ టెంపుల్ శంకుస్థాపన జరిగినప్పుడు అబుదాబిలో ఒక అద్భుతమైన మాట చెప్పారు అనమాట. మనం ఈ రోజు ఒక ఇస్లామిక్ కంట్రీలో ఒక హిందూ దేవాలయాన్ని అనే భావనలో మనం ఉన్నాం, కానీ ఇది ఒక రెండు ధర్మాల మధ్యలో ఉండే ఒక సామరస్య పూర్వకమైన సహయోగం. ఎందుకంటే ఆయన ఏం చెప్పారంటే, ఎన్నో వేల సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాల క్రితం ఇస్లాం స్టార్ట్ అయిన కొత్తలో కూడా చాలా మంది ఈ ప్రాంతం నుంచి, అంటే వాళ్ళకు ఆయిల్ లేనప్పుడు, ఇస్లాం కూడా రానప్పుడు, ఆయిల్ లేనప్పుడు ఈ ప్రాంతం నుంచి ముంబైకి, కేరళకు వలస వచ్చేదండి చిన్న చిన్న పడవలలో.
అప్పుడు భారతీయ సమాజము వారిని ఎంత అద్భుతంగా ఆదరించింది అనే దానికి కొన్ని ఫ్యామిలీస్ ఎగ్జాంపుల్ చెప్పిండు ఆయన. అంటే మీ అన్నలే అక్కడ మన భారతదేశంలో కూడా ఉన్నారు అని చెప్పడానికి. సో దాన్ని ఊటంకిస్తూ వారు ఏం చెప్పారంటే అప్పుడు మనం వారిని ఎంత అద్భుతంగా యాక్సెప్ట్ చేసాం మన సమాజంలో, ఇప్పుడు కూడా వారు మనల్ని అంత అద్భుతంగా గల్ఫ్ ప్రాంతంలో మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి నిన్నటికి నిన్న ఇంకొక ఉదాహరణ ఉన్నది. ఖతార్ నుంచి 14 నేవీ మాజీ నేవీ ఆఫీసర్లు స్పైస్ అనే నెపంతో జైల్లో వేయడం, ఫస్ట్ వాళ్ళకు ఉరి శిక్ష వేయడము, ఆ తర్వాత ఉరి శిక్ష ఇంప్లిమెంట్ కాకముందే దాన్ని చేంజ్ చేసి యావజీవ కారాగార శిక్షగా మార్చడము, ఆ తర్వాత రిలీజ్ చేయడము ఏదైతే ఉన్నదో. సో ఇదన్నీ కూడా మన దౌత్య సంబంధాలకు ఒక అద్భుతమైన విజయాలు. కానీ ఇది ఓన్లీ దౌత్య సంబంధమే, అంటే ఓన్లీ డిప్లొమాటిక్ రిలేషన్ విజయం అని అనుకోవద్దు. ఇది మనం సమాజానికి ఒక విజయం. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు ఎంత ఆ సమాజంలో మిళితమై ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.